హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటిది అనంటే, ఈ వీడియో నేను ఎస్పెషల్‌గా స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ డేటా సైన్స్ ఈరోజు ఎవరెవరైతే ఎగ్జామ్ రాసారో, జేఎన్‌టీయూ, అనంతపూర్ వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే పర్ఫెక్ట్‌గా మన ఛానెల్ ఫాలో అవుతూ ప్రిపేర్ అయినారో, వాళ్ళకి మినిమమ్ మార్క్స్ అయితే షూర్ షాట్ ఒస్తాయి. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నాకు వాట్సాప్ నుంచి మాకు పీక్యూపీ యాప్‌లో మొత్తం థియరీయే ఉంది మేడం. ప్రాబ్లమ్స్ లేవు మేడం అని అన్నారు. నేనైతే ఏ విధంగా అయితే ఎక్స్‌పెక్ట్ చేశానో ఆఫ్‌కోర్స్ థియరీ అడగొచ్చు. బట్ మనం చెప్పిన ప్రాబ్లమాటిక్ కావచ్చు, అవే కాన్సెప్ట్స్ రిపీట్ చేశారు. మన వీడియోలు పక్కా పాస్ అయిన వాళ్ళు, ఫాలో అయిన వాళ్ళకి 100% పాస్ కాదు, మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఎందుకంటే నేను ఈ 1 మంత్‌లో పోస్ట్ చేసిన వీడియో కంటెంట్ అంతా ఇక్కడ ఈ క్వెషన్ పేపర్‌లోనైతే వచ్చింది. చూడండి, డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్‌కి ఎగ్జాంపుల్ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ప్రతి హౌ టు పాస్ చేసినప్పుడు గూడా నేను అది చెప్తున్నాను. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ మీ మీన్ బై మాక్సిమమ్ లైక్‌హుడ్ ఎస్టిమేటర్ ఇది కూడా ప్రాబ్లమాటిక్ చేశాను. అండ్ ప్రాపర్టీస్‌లో చెప్పాను. ఎక్స్‌ప్లెయిన్ మెథడ్ ఆఫ్ మినిమమ్ కై స్క్వేర్ ఎస్టిమేషన్ ఇది ఆల్రెడీ నేను రీసెంట్ వీడియోస్‌లోనే ఉన్నాయి ఇవన్నీ. వాట్ డు యూ మీన్ బై పివోటల్ క్వాంటిటీ ఇదొకటి నేను చెప్పలేదండి. అండ్ డిఫైన్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఇది చెప్పాను. మోస్ట్ పవర్‌ఫుల్ సెట్ అంటే రీసెంట్ టైప్ 1, టైప్ 2 ప్రాబ్లమ్‌తో పాటు దాని ముందు చెప్పాను. పవర్‌ఫుల్ సెట్ అని ఎప్పుడంటామో, బెస్ట్ క్రిటికల్ రీజియన్ ఎప్పుడు తీసుకుంటాము, ఎక్స్‌ప్లెయిన్ పవర్ ఫంక్షన్ అండ్ పవర్ ఆఫ్ ఎ టెస్ట్. పవర్ ఆఫ్ ఎ టెస్ట్‌కి, మోస్ట్ పవర్‌ఫుల్ టెస్ట్‌కి డిఫరెన్స్ ఉంది. 1 - బీటా తీసుకుంటాం ఇక్కడ మనం. స్టూడెంట్ టీ టెస్ట్ చెప్పాను. ఎఫ్ స్టాటిక్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ కొంతమందికి మాత్రం కనిపించకపోవచ్చు. బట్ పర్ఫెక్ట్ మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయగలుగుతారు. అది 1, 2 డేస్ చదివిన వాళ్ళు కాదు. పర్ఫెక్ట్‌గా ఓ 1 మంత్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి. ఓకే. అండ్ ఎక్స్‌ప్లెయిన్ మ్యాథమెటికల్ ఎక్స్‌పెక్టేషన్, స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్, మల్టిప్లికేషన్ థియరమ్. నేను ఆల్రెడీ చెప్పాను బేటా మీకు అక్కడ సిలబస్‌లో కనిపించకపోవచ్చు. అక్కడ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ థియరమ్, బేస్ థియరమ్ చదువుకోండి అన్నాను. వచ్చేసింది. అండ్ డిఫైన్ అన్‌బయాస్డ్ ఎస్టిమేటర్. చూడండి బేటా, అన్‌బయాస్డ్ ఎస్టిమేటర్ గురించి గూడా చెప్పాను. కానీ పర్ఫెక్ట్‌గా కొంతమందయితే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో చదివిన వాళ్ళకి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవి ఇచ్చేసి రాండమ్ శాంపుల్ ఆఫ్ నార్మల్ పాపులేషన్ మ్యూ, సిగ్మా ఫైండ్ ద మాక్సిమం లైక్‌హుడ్ ఎస్టిమేటర్. నేను మాక్సిమం లైక్‌హుడ్ ఎస్టిమేటర్‌లో మ్యూ, సిగ్మా స్క్వేర్‌కి మనం ఎంఎల్‌ఈ ఫైండ్ ఔట్ చేసాము. ప్రాబ్లమ్ కూడా చేసాము. వాళ్ళు ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చారు. దీని నుంచి మనకి శాంపుల్ మీన్ వేరియన్స్ ఇచ్చారు. దాన్ని ఫైండ్ ఔట్ చేస్తే అయిపోతుంది. ఓకే. ఇలా చాలా ఉన్నాయండి. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ గురించి గూడా ఒకవేళ గనుక మీరు జేఎన్‌టీయూ కాకినాడ వాళ్ళైతే మీ అందరి కోసం గూడా నేను ఈ పేపర్ అనేది పోస్ట్ జేస్తున్నాను. ఎందుకంటే ఎలా వస్తుంది అనే ఒక ఐడియా కోసం. ఓకే. ఈ క్వెషన్స్ చేద్దామా? కమెంట్ చేయండి. అనంతపూర్, కాకినాడ వాళ్ళైతే గనక. అండ్ రేపు గురజాడ విజయనగరం రాసే వాళ్ళు గూడా చూసుకోండి. యూజ్ నేమన్ పియర్సన్స్ లెమ్మా ఆబ్టైన్ ద లెస్ ఇది ఎగ్జాక్ట్ నేను నార్మల్ పాపులేషన్‌కి నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి సిగ్మా స్క్వేర్ పవర్ ఆఫ్ ఏ టెస్ట్ ఎగ్జాక్ట్ దీని ప్రాబ్లమ్, దీని ప్రూఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే అడిగారు. డిస్క్రైబ్ ఎల్ఆర్ టెస్ట్ ప్రొసీజర్ ఆఫ్ టెస్టింగ్ సింగిల్ పాపులేషన్ మీన్ నార్మల్ పాపులేషన్ వెన్ విత్ పారామీటర్ ఆర్ అన్‌స్పెసిఫైడ్. ఇది యాక్చువల్‌గా నిన్న నైట్ మిడ్‌నైట్ 12:00కి పోస్ట్ చేశాను. దీని మీద కాన్సెప్ట్. అట్‌లీస్ట్ మీరు కొంచెం రాసినా పర్వాలేదు. 5 మార్క్స్ అయితే వస్తాయి. ఓకే. అండ్ ఈ ప్రతి క్వెషన్ ఏది ఎక్కడి నుంచి వచ్చింది కావాలా? మీరు కంపల్సరీ కమెంట్ చేయండి. బట్ మినిమమ్ అయితే నాకు తెలిసైతే మీరు షార్ట్ బిట్‌లోనే ఇక్కడ పాస్ అయ్యే పాసిబిలిటీస్ 100% ఉంది. అంత ఈజీగా ఉంది. బట్ మీరు హడావిడిలో ఏదో కొన్ని చదువుకొని పోయిన వాళ్ళకైతే నేను చెప్పలేను. బట్ బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ మినిట్‌లో ఎప్పుడు ప్రిపేర్ అవ్వద్దు. ఎగ్జామ్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాయాలి అనంటే మినిమమ్ 1 మంత్ అన్న ప్రిపేర్ అవ్వండి. నాకు అటానమస్ కాలేజ్ వాళ్ళే పాస్ జేస్తారు. 10, 15 మార్కులొస్తే చాలు అనుకుంటే చదవద్దమ్మా ఇంజినీరింగ్. దానికోసం అయితే ఇంట్లో ఉండి డిస్టెన్స్‌లో గూడా రాసుకోవచ్చు. మీరు ఇంత మనీ పెట్టి ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యారంటే ఒక 70-80% స్కోర్ చేయండి. మీ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ వేస్ట్. ఓకేనా? అందుకని బాగా చదవండి. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ యూనివర్సిటీ అనేది కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ బేటా. థాంక్స్ ఫర్ వాచింగ్.